టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమి రంజీ మ్యాచ్ లో అదరగొట్టాడు. గుజరాత్ తో పోర్లో ఈ రైట్ ఆర్మ్ బౌలర్ మొత్తంగా 8 వికెట్లతో చెలరేగి బెంగాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా తనకు ఫిట్నెస్ లేదంటూ కామెంట్ చేసిన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు బంతితోనే దిమ్మ తిరిగి సమాధానమిచ్చాడు. రంజీ ట్రోఫీ 2025-2026 సీజన్ రెండో మ్యాచ్ లో భాగంగా బెంగాల్ గుజరాత్ జట్టును ఢీకొట్టింది. ఎలైట్ గ్రూప్ సి లో భాగంగా ఇరు జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ మొదలు కాగా టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసిన షమి రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే ఈ రంజీ సీజన్ లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడిన షమి 15 వికెట్లు పడగొట్టడం గమనించాల్సిన విషయం. కాగా టీమిండియా తరపున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సత్తా చాటిన షమిని ఆ తర్వాత సెలెక్టర్లు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డేలకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మాట్లాడుతూ షమికి ఫిట్నెస్ లేదని తెలిపాడు. ఇందుకు షమి కౌంటర్ ఇచ్చాడు. రంజీల్లో ఆడేవాడిని వన్డేలో ఆడలేనా అని ప్రశ్నించాడు. బెంగాల్ తరపున ఎలా ఆడుతున్నానో అందరూ చూస్తున్నారని పేర్కొన్నాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో టెస్టులకు ముందు తాజా ప్రదర్శనతో మరోసారి అగార్కర్ కు గట్టి సందేశమే ఇచ్చాడు షమి. కాబట్టి ఈ సఫారీలతో జరిగే సిరీస్ కైనా షమిని ఎంపిక చేస్తారా లేదా అనేది చూడాలి.